అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చన్నశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. రాజకీయాల్లో రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. అలాగే నాయకుల ప్రవర్తన కావచ్చు, నాయకుల మధ్య స్నేహ బాంధవ్యాలు కావచ్చు, శత్రుత్వాలు కావచ్చు, ఎప్పుడూ ఒకేలా ఉండవు అనే దానికి ఇప్పుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గారి ఇష్యూ ఒక నిదర్శనం అన్నమాట. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసే సందర్భంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు అని తెలిసినప్పటికీ కూడా పెండెం దొరబాబు గారు మరొక్కసారి నాకే అవకాశం ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కానీ పెండెం దొరబాబు గారిని కాదని వంగ గీత గారికి అవకాశం ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత వంగ గీత గారు ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దొరబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారనమాట. సో అప్పుడు ఎవరినైతే ఓడిస్తాను అని శపథం చేసి టికెట్ కోసం ప్రయత్నించారో అదే పవన్ కళ్యాణ్ గారితోటి, అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరడానికి ఇప్పుడు ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఈ విషయం ఒక నిదర్శనం అన్నమాట. రాజకీయాల్లో రాజకీయ నాయకుల ప్రవర్తన కావచ్చు, వారి ఆలోచన సరళి కావచ్చు, ఎప్పుడూ ఒకేలా ఉండదు. అవసరాలకు తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు మారిపోతూ ఉంటుంది అని చెప్పడానికి.